నెల్లూరు జిల్లా రాళ్లపాడులో జరిగిన ఘర్షణలో గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు వైసీపీ నేత అంబటి రాంబాబు పరామర్శించారు. నెల్లూరులో జరిగింది ఒక మారణకాండని తెలిపారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన ముగ్గురు వ్యక్తులపై ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. తాను పరామర్శించేందుకు వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అంటే కందుకూరు మండలం అనుకుంటాను, దారకాడపాడు ఆ గ్రామానికి చెందినటువంటి తిరుమల శెట్టి శ్రీనివాస్ కుటుంబం మీద జరిగినటువంటి ఒక దారుణమైన మారణకాండ. ఇది జరిగి ఇప్పటికీ సుమారుగా 18-20 రోజులు అవుతా ఉంది. ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పటం కంటే దీన్ని అసలు ప్రపంచానికి తెలియకోకుండా దీన్ని మట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగినట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇవాళ ఇదిగో నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు. ఈయన దారకానిపాడుకు చెందినటువంటి ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తిరుమల శెట్టి శ్రీనివాస్. ఈయన కుటుంబం మీద కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి దారుణంగా రోడ్డు వెంట వెళుతున్నటువంటి ముగ్గురు మీద, అంటే వీరి కుమారుడు లక్ష్మీనాయుడు, భార్గవ్, పవన్ అనే ఆయన ఈయన సొంత కుమారుడు, భార్గవ్ అనే ఆయన వీళ్ళ తమ్ముడు కొడుకు. ఈ ముగ్గురు కలిసి కందుకూరు వెళుతున్నప్పుడు ఎదురుగానో పక్కనో వచ్చి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఆయన కారుతో గుద్దించి కింద పడిపోతే ఈ ముగ్గురిని చంపాలనే ఉద్దేశంతో వారి మీద ఎక్కించి తొక్కించారు. వెనక్కి వెళ్ళటం మళ్ళా ముందుకు రావడం, ఫార్చునర్ కారు వెనక్కి వెళ్ళటం మళ్ళా ముందుకు రావడం. అక్కడే ఒక వ్యక్తి మరణించాడు. అది లక్ష్మీనాయుడు, వీళ్ళ అబ్బాయి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు.